Good morning, dear aspirants. Welcome to Swayam Krushi offline and online coaching center Rajahmundry. Dear aspirants, ముందుగా బ్యాంకింగ్ ఐబీపీఎస్ సిలబస్ అనేది మనం తెలుసుకుందామండి. సో ఐబీపీఎస్ క్లరికల్ అండ్ పీఓకి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, దానిపైన ఎట్లాంటి మార్క్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానిపైన మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం కమిట్మెంట్ అవ్వాలనేది ఈరోజు క్లాస్లో నేర్చుకోవాలి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐబీపీఎస్ వచ్చేసరికి ప్రిలిమ్స్లో భాగంగా మనకి ప్రిలిమినరీలో చూడండి, మనకి ఇంగ్లీష్ అనేది ఏంటంటే 30 క్వశ్చన్స్ ఉంటాయండి, 30 మార్క్స్ కొండి. 30 క్వశ్చన్స్ ఉంటాయండి, 30 మార్క్స్. అట్లాగే చూడండి, రీజనింగ్ అనేది ఏంటంటే కనుక 35 క్వశ్చన్స్ ఉంటాయండి, 35 మార్క్స్ అండి. ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక అర్థమెటిక్ అనేది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 35 క్వశ్చన్స్ అండి, 35 మార్క్స్కి ఉంటుందండి. ఇది జస్ట్ ఏంటంటే కనుక మనం క్వాలిఫైడ్ వరకు అండి, అంటే పాస్ అయితే చాలు. మరి ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే కనుక మినిమం 18% టు 20% ఉంటే సరిపోతుందండి. కాంపిటీషన్ అదే పేపర్ కొంచెం డెప్త్ అయితే కనుక తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. కానీ మినిమం పర్సంటేజ్ అనేది ఏంటంటే ఒక 20%కి ఫిక్స్ అయితే సరిపోతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక 100 క్వశ్చన్స్ అండి, అట్లాగే మనకి 100 మార్క్స్ అండి. 100 క్వశ్చన్స్ అండి, ఇక్కడ 100 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుందండి. ప్రిలిమినరీ జస్ట్ ఈ జూన్ మంత్లో మనకి లేదా జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రీజనింగ్లో ఎలాంటి టాపిక్స్ వస్తాయి, అలాగే అర్థమెటిక్లో ఎలాంటి టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ అని అదే ఇంగ్లీష్ అనేది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఎలా బెనిఫిషియర్ అవుతుంది అనేది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి ఆస్పిరెంట్స్, మనకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ అర్థమెటిక్ చూద్దామండి. అర్థమెటిక్ సిలబస్ అనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఈ అర్థమెటిక్లో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీ అంటే కనుక చూడండి, ఇందులో బాట్మాస్, వి బాట్మాస్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, అలాగే ఏంటంటే స్పాన్స్ అని, అలాగే ఏంటంటే ఫైండ్ అవుట్ ద లాస్ట్ డిజిట్, లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 3 డిజిట్స్ అని. ప్రత్యామ్నాయ కోణంలో మనకి ఏంటంటే ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఒక నెంబర్ సిస్టమ్ మీద మనకు బేసిక్స్ రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్స్ కానీ అన్నీ ఏంటంటే తరువుగా రావాలండి. సో మనకేంటంటే ఇక్కడ ఏమాత్రమైన ప్రాక్టీస్ లేకపోయినా, పట్టు లేకపోయినా, న్యూమరికల్ ఎబిలిటీ ఈజీగా ఉన్నప్పటికీ కనబడినా అందులోనే స్కోర్ పోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వి బాట్మాస్లో ఏది మనం ప్లస్ చేయాలా, ముందు మైనస్ చేయాలా, లేదా విన్కులం చేయాలా, బ్రాకెట్స్లో ఏ బ్రాకెట్ ముందు చేయాలి అనే దాని మీద మనకు అవగాహన ఉండాలండి ఫస్ట్. అంటే మ్యాక్సిమం కోచింగ్ సెంటర్లో ఏంటంటే ఫర్ సపోజ్ ఏంటంటే మన స్వయం కృషి కోచింగ్ సెంటర్లో నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీ, నేనేం చేస్తానంటే ఫస్ట్ టేబుల్స్తో స్టార్ట్ చేస్తాను, డివిజిబుల్ రూల్స్తో స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ మనకేంటంటే 12 డిజిట్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేదాకా, అలాగే 6 డిజిట్కి స్క్వేర్ కట్టేలాగా, అలాగే 12 డిజిట్ల వరకు క్యూబ్ రూట్ కట్టేలాగా, అలాగే 3 డిజిట్కి క్యూబ్ ఫైండ్ అవుట్ చేసేలాగా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏంటంటే దాదాపు మనకేంటంటే గుర్తుపెట్టుకోండి ఒక 50 hours క్లాస్ ఉంటుందండి. ఓన్లీ న్యూమరికల్ ఎబిలిటీ అండి. అర్థమైంది కదా? తర్వాత వచ్చేసరికి ఏంటంటే అర్థమెటిక్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? ఈ అర్థమెటిక్ అనేది ఏంటంటే నెంబర్ సిస్టమ్ కావచ్చు, దీన్నే నెంబర్స్ సిస్టంతో పాటుగా ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనొచ్చండి. తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండి. తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, తర్వాత ఏంటంటే ఫ్రాక్షన్స్ అనే టాపిక్ అండి. అర్థమైందా? తర్వాత ఏంటంటే మనకి పర్సంటేజెస్ అండి, అంటే శాతాలు అండి. ఓకే, తర్వాత ఏంటంటే కనుక పార్ట్నర్షిప్ అనేది ఉంటుందండి, పార్ట్నర్షిప్ అండి. ఆ తర్వాత ఏంటంటే కనుక యావరేజెస్ అండి, యావరేజెస్ అండి అంటే సగటు. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము. ఓకేనా? తర్వాత ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అండి, రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. అట్లాగే చూడండి మిక్సర్ అండ్ ఎలిగేషన్ అండి, మిక్సర్ అండ్ ఎలిగేషన్ మిశ్రమాలు అండి. ఓకేనండి, రైట్. అట్లాగే చూసుకుంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అండి, లాభ నష్టాలు. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండి, సామాన్య వడ్డీ, బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అండి, టైమ్ అండ్ వర్క్ అండి,
టైమ్ అండ్ వర్క్ అండి, కాలము మరియు పని. పైప్స్ అండ్ సిస్టర్న్స్ అండి, కొలాయిలు మరియు తొట్టెలు అండి. స్పీడ్ టైం డిస్టెన్స్ అండి, స్పీడ్ టైం డిస్టెన్స్ అండి. ఓకే, కాలము, దూరము, వేగము. ఓకే, తర్వాత ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండి, పడవలు, ప్రవాహాలు. పడవలు, ప్రవాహాలు. మెన్సురేషన్, మెన్సురేషన్, పెర్ముటేషన్స్, అలాగే కాంబినేషన్స్, ప్రస్తారాలు, సంయోగాలు. ప్రాబబిలిటీ, సంభావ్యత. డాటా ఇంటర్ప్రిటేషన్ 1, డాటా ఇంటర్ప్రిటేషన్ 2 అండ్ అనాలిసిస్. డేటా అనాలిసిస్ ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ టాపిక్స్ అండి. అండర్స్టాండ్? న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుందండి, అర్థమెటిక్ ఉంటుందండి, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అనేది ఈ థర్డ్ వన్ అనేది ఇదేనండి. థర్డ్ వన్ అనేది ఇక్కడ రాశానండి, ఇక్కడ ప్లేస్ లేక. సో ఈ కాంపిటేటివ్లో మనకు అర్థమెటిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మర్చిపోవద్దండి, ఈ నంబర్ సిస్టమ్ అయితే కనుక మన స్వయం కృషిలో నేను 175 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తానండి. 175 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తానండి. యావరేజ్ సమ్స్, అబవ్ యావరేజ్ సమ్స్, టాప్ లెవెల్ సమ్, వెరీ వెరీ టాప్ లెవెల్ సమ్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. అలాగే ఏజెస్ వచ్చేసరికి ఏంటంటే 70 ప్రాబ్లమ్స్ అండి. ఫ్రాక్షన్స్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ అండి. పర్సంటేజెస్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అండి. పార్ట్నర్షిప్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ అండి. యావరేజ్ వచ్చేసరికి 120 క్వశ్చన్స్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్ వచ్చేసరికి ఏంటంటే 90 క్వశ్చన్స్ అండి. మిక్సర్ అండ్ డెలిగేషన్స్ వచ్చేసరికి ఏంటంటే 52 క్వశ్చన్స్ అండి. అలాగే చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి ఏంటంటే 111 సమ్స్ అండి. అలాగే చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 62 సమ్స్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 53 లెక్కలండి. టైమ్ అండ్ వర్క్ వచ్చేసరికి 120 ప్రాబ్లమ్స్ అండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే 47 క్వశ్చన్స్. స్పీడ్ టైమ్ డిస్టెన్స్కి వచ్చేసరికి ఏంటంటే 110 సమ్స్ అండి. అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేసరికి ఏంటంటే 50 లెక్కలు. అలాగే మెన్సురేషన్ వచ్చేసరికి ఏంటంటే 200 ప్రాబ్లమ్స్ అండి. పెర్మిటేషన్స్ వచ్చేసరికి ఏంటంటే 40 క్వశ్చన్స్ అండి. కాంబినేషన్స్ వచ్చేసరికి 42 క్వశ్చన్స్ అండి. ప్రాబబిలిటీ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ అండి. డాటా ఇంటర్ప్రిటేషన్ 1 అండ్ 2 అనాలిసిస్ అంతా కలిపి ఏంటంటే 300 క్వశ్చన్లు అండి. ఎన్ని క్వశ్చన్స్ అండి ఇక్కడ? 300 క్వశ్చన్స్. అంటే డేటా అనేది ఏంటంటే స్క్వేర్ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్ ఉంటూ డేటా అనాలిసిస్ మ్యాట్రిచ్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఇది మన స్వయం కృషిలో నేను ఇచ్చేటువంటి సబ్జెక్ట్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో న్యూమరికల్ ఎబిలిటీ ఎన్ని క్వశ్చన్స్ చెప్తానంటే కనుక మొత్తం నోట్స్ అంతా కలిపి దాదాపు 50 నుంచి 60 గంటలు పడుతుందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? అట్లాగే ఇదంతా కూడా చూసుకుంటే కనుక నాకు పట్టే టైం ఏంటంటే మర్చిపోవద్దండి, నేను దాదాపుగా 550 అవర్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనేది ఏంటంటే క్లాస్లో చెప్పేది ఒక బుక్ చెప్తే మీకు ప్రాక్టీస్కి వేరే బుక్ ఇస్తామండి. చాప్టర్ అయిన వెమ్మటే చూసుకుంటే చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతామండి మేమైతే కనుక. ఓకేనా? సో ఇదంతా సిలబస్ అయిన తర్వాత ఏంటంటే గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్థమెటిక్ పైన, రీజనింగ్ పైన, ఇంగ్లీష్ పైన మీకు పట్టొస్తే కనుక ఐబీపీఎస్ పీఓస్ కానీ క్లర్క్లు కానీ మీకు ఏమవుతారంటే క్వాలిఫై అవుతారండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది విద్యార్థులు చేసే ఫోన్ చేసి ల్యాండ్ లైన్ కానీ పర్సనల్ నెంబర్కి కానీ కాల్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఫీజు ఎంత అడుగుతారు, హాస్టల్ నియర్ బైనా అని అడుగుతారు. మామూలుగా కొంతమంది ఏంటంటే టెస్ట్లు పెడతారని అడుగుతారు. కానీ ఏంటంటే చాప్టర్కి ఎన్ని మోడల్స్ చెప్తారు, ఎన్ని గంటలు చెప్తారు, చాప్టర్ అయిన వెంటనే పెట్టి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదా అనేటువంటిది ఏమీ అడగరండి. ఎన్ని గంటలు చెప్తారనే పదం అయితే కనుక ఏ ఒక్క విద్యార్థి నుంచి ఉండదండి. మేము 30 లెక్కలు చెప్పినా 50 లెక్కలు చెప్పినా స్టూడెంట్ అనేది కామ్గా వెళ్ళిపోతాడండి బయటికి. అది కాదండి. ఈరోజు నేను 20 మోడల్స్ చెప్పినా 30 మోడల్స్ చెప్పినా మీకు ఎక్కుతుందండి బుర్రకి, కాదనట్లా. కానీ ఏంటంటే అది లాంగ్ రన్లో మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్స్ ఏవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్స్ కనబడవు. కారణం ఏంటంటే జస్ట్ బేసిక్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఎగ్జామ్స్కి రావు. మరి బేసిక్స్ లెవెల్ ఏంటంటే కనుక జస్ట్ అవి పునాదులు, అంటే అర్థం
అర్థం అవడానికి మాత్రమే అది ఒక పునాది. తర్వాత వచ్చేటువంటి అబోవ్ యావరేజ్ టాప్ లెవెల్ సమ్స్ అనేది ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో కనబడతాయి. అదే మీరు డెమోకి వచ్చే రోజు ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 175 లెక్కలు ఉండేటప్పుడు మీరు 50వ లెక్క దగ్గర మీరు వస్తే ఆ రోజు ఖచ్చితంగా మేము ఎందుకు వచ్చామరా బాబు అని అనిపించడం అనేది సహజమైనటువంటి విషయం. ఎందుకంటే సార్ 50 లెక్కలు చెప్పారు, 175 లెక్కలు చెప్పడానికి పుస్తకంలో అంకి కనబడుతుంది, సో ఖచ్చితంగా చెప్తారు. ఈరోజు అర్థం కాకపోయినా సరే ఇవి బహుశా ఇన్ని మోడల్స్ చెప్తున్నారంటే అవి ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తాయి అని ఏ స్టూడెంట్కి కూడా మినిమం పరిణితి అనేది లేదు అండి. పేరెంట్స్లు అంటే కనుక ఖచ్చితంగా స్కూల్ కంటే కాలేజ్ కంటే పేరెంట్స్ వస్తారు, కానీ కోచింగ్కి వచ్చేటప్పుడు ఎవరు పేరెంట్ కూడా తీసుకొని రారు. ఒకవేళ పేరెంట్ వచ్చినా పేరెంట్ అనేవాడి నెంబర్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వరు. కారణం ఏంటంటే మేము ఎక్కడ ఫోన్ చేసి వాళ్ళకి ఏమైనా గైడ్ చేస్తామేమోనని పిల్లాడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చూడండి ఈ హాల్ ఎంత నీట్గా ఉంది, చక్కగా ఏసీ ఉంది, మంచి డిజిటల్ బోర్డు అండి. సో చూసుకుంటే కనుక మంచి వాతావరణమైనటువంటిది, అద్దాల బిల్డింగ్ చూసి కనబడిపోతారండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్తో పాటుగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాకల్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యాకల్టీ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన స్వయం కృషి స్టూడెంట్లతో అంకిత భావం అనేది మెయింటైన్ చేస్తామండి. పేరు పెట్టి పిలిచి అర్థమైందా లేదా బాబు, అర్థమైందా లేదా బాబు, రమేష్ రాము అర్థమైందా లేదా అని ఒక రకమైనటువంటి మేము ఇంపాక్ట్ చూపిస్తామండి. ఈవెన్ దో స్టూడెంట్స్ రాకపోయినా సరే పేరెంట్ నెంబర్కి కాల్ చేయడం జరుగుతుందండి. ఎందుకు రావట్లేదు అన్న విషయం కూడా మేము మీకు అందిస్తామండి. అలాగే అటెండెన్స్ కూడా మేము మెయింటైన్ చేస్తామండి. కారణం ఏంటంటే చాలామంది కాంపిటేటివ్కి వస్తామని చెప్పి ఇక్కడ ఏదో నెలకు వచ్చేసరికి ఏదో కోచింగు ఎడ్యుకేషన్ అంటేనే డబ్బులు ఇస్తారు కదా అని చెప్పేసి స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ రూమ్లోనో హాస్టల్ నుండి క్లాసులకు రారు, కానీ మేము అటెండెన్స్ వేస్తాము. దట్ ఏంటంటే పేరెంట్కి ఇన్ఫామ్ చేస్తామండి. అంటే ఇక్కడ స్టూడెంట్కి మేము నచ్చకపోవచ్చు, కానీ పేరెంట్కి ఖచ్చితంగా నచ్చుతాం, పేరెంట్ మైండ్ సెట్ ఖచ్చితంగా నచ్చుతాం. కారణం ఏంటంటే కనుక మనం ఇచ్చేటువంటి సర్వీస్ అనేది ఏంటంటే లాంగ్ రన్ విజన్ అండి. ఖచ్చితంగా విద్యార్థికి ఏంటంటే ఫలిత విలువ మనం చూపెడతామండి. అంతే తప్పితే వాడు వచ్చాడు కదా, డబ్బు కట్టేశాడు కదా, వాడు ఎలా పోయినా పర్లేదు అనేటువంటి మైండ్ సెట్ ఎవరిలో ఉండదండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ వచ్చే వాళ్ళు వినియోగించుకుంటారు. వినియోగించుకొని ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని ఏం చేస్తారంటే క్యాల్కులేషన్ చేసి మంచిగా క్లాసెస్ యూటిలైజ్ చేసుకొని ఏం చేస్తారంటే సక్సెస్ అనేది 1 or 2 years కాకపోయినా థర్డ్ ఇయర్లోనైనా సరే మ్యాక్సిమం సక్సెస్ కనబడుతుందండి. 3 తరాల బతుకు కోసం 2 సంవత్సరాలు కష్టపడ్డం అనేది నా దృష్టిలో ఎక్కువ కాదు. 2 సంవత్సరాలు కూడా ఏంటంటే ఒక వనవాసం అజ్ఞాతవాసం లాంటిది. అంటే జ్ఞానానికి అది ఒక ప్రతీక. ఎందుకంటే మనం పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రోజుల్లో ఒకప్పుడు ఏంటంటే నా చిన్నతనంలో ఏంటంటే డిరాస్పిరెంట్స్ దూరంగా వెళ్ళి డిగ్రీలు చదువుకునే వాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి మండలంలోనూ ప్రతి ఊళ్ళల్లో కూడా మనకేమవుతుందంటే కాలేజీలో అవి ఉన్నాయండి, కానీ బయటకు వచ్చి చదువుకోవడం అనేది ఎవరికి అలవాట్లేదు. సో బయటకు వస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుందండి, ఒక రూపాయి విలువ తెలుస్తుందండి, కష్ట సుఖాల విలువ తెలుస్తుందండి. దట్టు పేరెంట్స్కి ఎప్పుడైతే దూరంగా ఉన్నామో వాళ్ళు అడుగుతూ ఉంటారు, బాబు అంటే వీడు డైరెక్ట్గా ఇంటికి ఎదురుగా ఉంటే వాడు మాట్లాడండి, ఏ రోజు కూడా మాట్లాడు. అదే బయట చదువుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు, నేను బాగున్నాను మీరు బాగున్నారా అంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు ఇంపాక్ట్ అవుతుంటారండి. తర్వాత ఎవడైనా సరే అదే రూమ్లోనో అదే హాస్టల్లోనో జాబ్ కొడితే కనుక ఖచ్చితంగా ఏమవుతారంటే వాడు జాబ్ కొట్టాడు నేనెందుకు జాబ్ కొట్టకూడదు అనేది ఒక ప్రభావం అనేది చూపిస్తుందండి. వాడి నుంచి నేర్చుకోవడం, అలాగే 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయినోడుతో ఫ్రెండ్షిప్ చేయడం, అలాగే ఏంటంటే ఒక మారుమూల పరిస్థితుల నుంచి ప్రభావాన్ని బట్టి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మ చిత్తశుద్ధితో చదువుకొని ఎంతోమంది స్వయం కృషిలో దాదాపు 5,000కు పైగా జాబ్స్ అనేది ఎంతోమంది ఇక్కడ సక్సెస్ అయ్యారండి. కారణం ఏంటంటే అంకిత భావము. ఇకపోతే చాలామంది విద్యార్థులు నేను చూస్తాను, విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా మ్యాక్సిమం అండి పేరెంట్ నుండి డబ్బులు అడగకుండా ఏంటంటే వారంలో ఒకరోజు బయటికి వెళ్ళి కష్టపడి ఒక 600-700 రూపాయలు తెచ్చుకొని నెలలో కనీసం 4-5 రోజులు కష్టపడి రూమ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ తన జాబు కొడతాడండి. కారణం ఏంటంటే జాబు కొట్టాలనే ఒక కళ, జాబు సంపాదించాలనే ఒక సంకల్పం. ఈ సంకల్పం ముందు ఈ కళ ముందు ఏంటంటే ఎన్ని కష్టాలు
కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అది జ్ఞానంగా జీర్ణించుకుంటాడండి విద్యార్థి. తర్వాత ఏంటంటే వాడు ఆడింది ఆట, పాడింది పాట. భవిష్యత్తులో ఏంటంటే వాడు కుటుంబంతో, జ్ఞానంతో వాడు ఏంటంటే ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఎప్పుడైతే జాబ్ కొట్టాడో, సో తనకేంటంటే మనకి పూల బాటలా మారిపోయి సమాజం కూడా తనకి ఒక రకమైనటువంటి హెల్ప్ చేస్తుందండి. అంటే సమాజం వాడికి ఏ రోజైతే ఒక సక్సెస్ వచ్చిందో ఆ స్టూడెంట్ వెనకాతలే ఈ యొక్క సమాజం అనేది గౌరవం ఇస్తుందండి. దేనివల్లంటే వన్ అండ్ ఓన్లీ వెపన్ ఎడ్యుకేషన్ అండి. అర్థమైందా? నీవు ఏవి సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే కనుక టైం అనేది సాక్రిఫైస్ చేస్తున్నావు అండి. ఇక్కడ నువ్వు కొత్తగా పెట్టుబడి పెట్టేది ఏమీ లేదండి. నీవు ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నావు, ఏ కంటెంట్ నేర్చుకున్నావు, దాని రివిజన్ ఏంటి అనేది ఒక్కసారి నీవు మననం చేసుకుంటే కనుక ఖచ్చితంగా చదువుతాడండి. ఇక్కడ యావరేజ్ స్టూడెంటే కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఒకడు జాబ్ కొట్టాడంటే వాడిని చూసి ఇంకొకరు అంతకన్నా మంచి జాబ్ కొడుతున్నారండి. చాలామంది ఏంటంటే బెస్ట్ స్టూడెంట్ బ్యాంక్ క్లరికల్ కొడితే ఆ తర్వాత సీజన్లో వచ్చేవాడు యావరేజ్ స్టూడెంట్, అప్పుడు వాడితో పాటు ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళారో కనీసం దరిదాపులకి రాని మార్కులు కూడా వచ్చేటువంటి విద్యార్థి వాడి ఫ్రెండే నెక్స్ట్ సీజన్లో పీఓ కనబరుస్తున్నాడండి. అప్పుడు క్లరికల్ కొట్టేవాడు ఏంటి మనోడు 1 yearలో పీఓ అయిపోయాడు, ఏంటి ఇంత సబ్జెక్ట్ ఎక్కడ నేర్చేశాడని ముందు కొట్టే కోటలో వాడు ఏటవుతాడంటే ఖచ్చితంగా అసూయ ఫీల్ అవుతాడండి. కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే రన్ చేసే కొద్దీ కూడా మనకి ఇంకా మెరుగు వస్తుందండి ఇక్కడ. ఎందుకంటే కనుక ముందు సీజన్లో సెలెక్ట్ కాని విద్యార్థి నెక్స్ట్ సీజన్లో వచ్చేసరికి ఏమవుతారంటే కనుక ఖచ్చితంగా ఏమవుతారంటే జాబ్ అనేది కొడతారండి. కారణం ఏంటంటే కనుక కమిట్మెంట్ అలాంటిదండి. ఒక స్టూడెంట్ అనేవాడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక రోజున సక్సెస్ అవ్వకపోయినా అదే కాలగమనంలో ఉండి, అదే ప్రొఫెషన్లో ఉండి, అదే ఫీల్డ్లో ఉండి ఏదైనా సరే ఈరోజు నేను జాబుతో ఇంటికి వెళతాను అని ఒక త్రికరణ శుద్ధిగా బలమైనటువంటి ఒక సంకల్ప శుద్ధితో ఉంటే కనుక ఖచ్చితంగా జాబ్ కొడతారండి డియర్ ఆస్పిరెంట్స్. అది మీరు ఇచ్చే పేరెంట్స్కి ఆస్తి అని నేను చెప్తానండి. ఎందుకంటే పేరెంట్స్ అనేది నామమాత్ర వ్యవసాయపు కూలీలు, ఏవో చిన్న చితక వ్యాపారాలు ఉన్న పిల్లలందరూ కూడా ఈరోజు జాబ్కి వచ్చి ఏంటంటే ఆ తాలూకా ఆ సమాజాన్ని లీడ్ చేయగలుగుతున్న వాళ్ళు ఎంతోమంది నేను చూశానండి. కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ అనే వెపన్ అండి. అది 1 dayలో ఓవర్ నైట్లో ఎవరికీ రాదండి. ఈ కాలానుగుణంగా ఏమవుతుందంటే కనుక వాళ్ళు చేసేటువంటి తీక్షణమైనటువంటి ప్రవృత్తి ఏంటంటే కష్టపడేటువంటి విధానం అండి. ఆ కష్టంలోనే వాళ్ళు ఏంటంటే డే బై డే డెవలప్మెంట్ అనేది వచ్చి వాళ్ళు ఏంటంటే ఈరోజు చాలామంది 5,000కి పైగా స్వయం కృషిలో మంచి మంచి జాబులు పొందిన వాళ్ళు ఉన్నారండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, నేను చెప్పేటువంటి 175 లెక్కలో 101 లెక్క దగ్గర వస్తే కనుక ఖచ్చితంగా నేను నచ్చనండి. అదే ప్రాబ్లం 1 దగ్గర లేదంటే ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ దగ్గర వాడు వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా నచ్చుతాం. కారణం ఏంటంటే 100% ఎఫర్ట్స్తో చెప్తాం, అవే మోడల్స్ వచ్చేటట్టు చేస్తామండి. అలాగే ఇంకోటి ఏంటంటే అదే కమిట్మెంట్ మీద ఏంటంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే దానికి రిలేటెడ్గా ఉంటాయి. జస్ట్ పేర్లు మారుతాయండి, అవి కూడా పలానా ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అని అండర్లైన్ చేస్తూ మరి చెప్తానండి నేనైతే కనుక. సో ఇన్ని టాపిక్స్ ఉంటాయండి. ఇన్ని టాపిక్స్ మీద ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక రకమైనటువంటి గురి పెట్టారో ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ అనేది ఇది 3 months పట్టొచ్చు, కానీ నీకు 6 monthsలో నేను వస్తుందండి. 6 months కాకపోతే 9 months టైం తీసుకో, కానీ ఏంటంటే నేర్చుకొని తిరిగి ఇంటికి వెళ్తామండి. ఏది 1 dayలో ఓవర్ నైట్లో రాదు. ట్యూన్ అయ్యేసరికి కొంత సమయం పడుతుందండి. ఎవరి మాటలు వినాల్సిన పని లేదండి. అర్థమవుతుందా చెప్పిన మాట? ఎవరి మాటలు వినాల్సిన పని లేదండి. సో చూసుకుంటే దాన్ని బట్టి మీరేంటంటే మీకు ఏదనిపించిందో, మీకు ఏదైతే చేస్తారో, మీరు ఏదైతే సక్సెస్ అవుతారో, మీ ఆకలి ఏంటో, మీ తాలూకు టాప్ టు బాటమ్ ఏంటో మీరు తెలుసుకొని గనక ఖచ్చితంగా రాజమండ్రి రండి. ఎంతోమంది రాజమండ్రి వచ్చేటువంటి విద్యార్థులు ఈ గోదావరి నదీ ప్రవాహంలో ఈ యొక్క నీరు తాగి గోదావరి చల్లని ఒడిలో చాలామంది జాబులు కొట్టే వాళ్ళను నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చూశాను, నేను ఫ్యాకల్టీగా ఉండేటప్పుడు కూడా ఎంతోమందిని చూశానండి. అలాగే డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక అర్థమెటిక్ తర్వాత వచ్చేది ఏంటంటే రీజనింగ్ అండి. ఓకేనండి, ఈ రీజనింగ్ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చూడండి ఇందులో వచ్చేటువంటిది ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుందండి. కోడింగ్ డీకోడింగ్ కానీ అలాగే చూడండి ఎనాలజీ కానీ, ఓకే ఎనాలజీ కానీ చూడండి ఆడ్ మ్యాన్ అవుట్ క్లాసిఫికేషన్, ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, లెటర్ సిరీస్ కానీ, ఓకే లెటర్ సిరీస్ ఆర్ నెంబర్ సిరీస్, అలాగే ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ అండి, అట్లాగే చూసుకుంటే కనుక డైరెక్షన్ టెస్ట్ అండి. ఓకే తర్వాత డైరెక్షన్
అంటే కనుక మనకి దిశానిర్దేశాలండి. అలాగే చూసుకుంటే కనుక కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, అలాగే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, తర్వాత ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ కానీ, ఓకే, తర్వాత ఏంటంటే కనుక గ్రూప్ రీజనింగ్ కానీ, తర్వాత ఏంటంటే కనుక ర్యాంకింగ్ టెస్ట్ కానీ, తర్వాత క్లాక్స్ కానీ, క్యాలెండర్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ కానీ, స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ కానీ, సిలాయిజం కానీ, ఇవన్నీ టాపిక్స్ నేర్చుకుంటే కనుక రీజనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా మనకు స్కూల్ లెవెల్లో పరిచయం కానీ సబ్జెక్ట్ అయినా సరే కాంపిటేటివ్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేది ఏంటంటే రీజనింగ్ అండి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే యాస్పిరెంట్స్ చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం స్టూడెంట్, యాజ్ నేను తెలుగు మీడియం స్టూడెంట్ అండి. తెలుగు మీడియం స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేది ఏంటంటే కామన్ ఎర్రర్స్, అలాగే కామన్ ఎర్రర్స్తో పాటుగా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఓకే. తర్వాత వచ్చేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, తర్వాత వచ్చేసరికి మీకు జంబుల్డ్ సెంటెన్సెస్ అండి, జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. ఆ తర్వాత ఏంటంటే మనకి క్లోజ్డ్ టెస్ట్ అండి, క్లోజ్డ్ టెస్ట్. అలాగే మీకు ఏంటంటే పాసేజెస్ అనేది ఏంటంటే చిన్నప్పుడు నేర్చుకునేటువంటి కథలు అయితే కనుక చూడగానే తెలుస్తుందండి. ఏ ఎకానమికల్గాను లేదా ఏ కరెంట్ అఫైర్స్ కానీ ఉంటే, ఏ బిజినెస్గా ఉంటే కనుక ఇబ్బంది అవుద్ది. స్టోరీస్ కథలు అంటే కుక్క నక్క కథలు, గాడిద కథలు, అలాగే పాము రాజు కథలు, ఇలాంటి కాకి కథలు, పిట్ట కథలు అన్నీ ఉంటే కనుక మనకి ఈజీగా అర్థమయ్యే కథలండి. వాటి మీద పెట్టుకోవచ్చు. యాజ్ ఎ తెలుగు మీడియం స్టూడెంట్ అయితే కనుక ఇవి నేర్చుకోవాలి. ఇది రావాలంటే కనుక ఫస్ట్ ఏంటంటే నౌన్ చెప్తారు సార్స్, ఓకేనండి. ప్రనౌన్ చెప్తారండి, ఓకేనా. అడ్జెక్టివ్ చెప్తారు, యాడ్వర్బ్ చెప్తారు, ప్రిపోజిషన్స్ చెప్తారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్తారు, ఇఫ్ క్లాస్ చెప్తారు, వాయిస్ చెప్తారు. ఈ గ్రామర్ ఎప్పుడైతే నీకు వచ్చిందో ఆటోమేటిక్గా ఈ కామన్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తెలుస్తుందండి. సో ఏంటంటే వీటితో పాటుగా 108 రూల్స్ అనేది ఉంటుందండి. సో ఇది మీకు కంప్లీట్గా బ్యాంక్ జాబ్ కొట్టాలంటే కనుక ప్రిలిమ్స్ పాస్ అయ్యే విధానం అండి. అర్థమైంది కదా. చూసుకుంటే కనుక IBPS మెయిన్స్లో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే కనుక 50 క్వశ్చన్లు ఇస్తారు, 50 మార్కులు అండి. ఇండివిజువల్ టైం కాబట్టి 35 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి ఇది, ఓకేనా. అలాగే ఇంగ్లీష్ వచ్చేసరికి 40 క్వశ్చన్లు, 40 మార్కులు, 35 మినిట్స్ టైమింగ్ అండి, ఓకేనా. అలాగే రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఏంటంటే 50 క్వశ్చన్లు, 60 మార్కులు, సో 45 నిమిషాలండి, 30 గంట. సో కంప్యూటర్స్ అనేది ఏంటంటే జస్ట్ బేసిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే అర్థమెటిక్ అయితే కనుక చాలా డెప్త్ వస్తుంది. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వెరీ టఫ్గా ఉంటుందండి. 50 క్వశ్చన్లు చూసుకుంటే కనుక మనకి 50 క్వశ్చన్లు, 50 మార్కులు, 45 నిమిషాలండి. ఓవరాల్గా మనకు వచ్చే టైం ఎంత అంటే కనుక 160 నిమిషాలండి. ఎంత? 160 నిమిషాలండి, రైట్ అండి. సో చూసుకుంటే 2 hours 40 minutesలో మనం ఇది కంప్లీట్ చేయాలండి, ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్. ఇందులో మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే జాబ్ అండి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటువంటివి ఏమీ లేవండి, ఓకేనా ఆస్పిరెంట్స్. మళ్ళీ మీరు మన ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాస్ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా దీని ప్రూఫ్ అనేది నేను మీకు ఇస్తానండి, ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.